మా ఊరి ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లయితే మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం అనమాట. మనమైతే ప్రజెంట్ వచ్చేసి అమరావతి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సీతానగరం అన్నమాట. మనకైతే ఇటువైపు వెళ్ళటాకైతే కుదరలేదండి. ఎవరో వస్తున్నారని చెప్పి మన లోకేష్ గారు ఎవరో వస్తున్నారంట. కరకట్ట రోడ్డు అయితే ఆఫ్ చేస్తారనమాట. ఇది చూసుకుంటే మన ఉండవల్లి సెంటర్ అన్నమా, ఉండవల్లి సెంటర్ ఇది. ఇక్కడకు వచ్చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అన్నమాట. అదే అండి మన విజయ్ కీలాద్రి అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి చూసారు కదా పైన విజయ్ కీలాద్రి టెంపుల్ అన్నమాట. అది మనకేమో విజయవాడకి అటు సైడ్ ఏమో ఇంద్రకీలాద్రి, ఇటు సైడ్ ఏమో విజయ్ కీలాద్రి. ఈ టెంపుల్ కూడా రెడీ అయితే మీకు మొత్తం ఎలా ఉంది ఏంటనేది, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటనేది మొత్తం అయితే ఒక వీడియో అయితే చేస్తా దానికోసం కూడా. ఇదిగోండి మన ఉండవల్లి సెంటర్ లో నుంచి అయితే మనం అయితే మన అమరావతికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇది కరకట్టలో కూడా కలిసిద్ది అనమాట. ఈ రూట్ వెళ్ళి డైరెక్ట్ గా ఇది ఉండవల్లి కేవ్స్ కి ఆ సైడ్ వెళ్ళే రూట్ అన్నమాట. మన విజయవాడ గుంటూరు దగ్గరలో వాళ్ళకైతే ఈ రూట్ గురించి అయితే బాగా తెలుసు. ఈ రూట్ లోంచి మనం అమరావతికి కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంతకుముందు ఆ కరకట్ట రోడ్డు కన్నా ముందు ఇదే యూజ్ చేసేవాళ్ళు బాగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రూట్ లో నుంచి మనం అయితే ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి మన అమరావతి అప్డేట్ ఎంతవరకు జరిగింది, కొత్త రోడ్స్ ఏమొచ్చినాయి అనేది అయితే మొత్తం చూసుకుందాం. మనం అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది మందడం అన్నమాట. ఇక్కడ నుంచి మనం మందడం మందడం టౌన్స్ కట్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి మందడం టౌన్ లో రూట్ అన్నమాట. మనం ఈ రూట్ లో నుంచి డైరెక్ట్ గా కరకట్ట మీదకి కానీ, ఇటువైపు మన మంగళగిరి సైడ్ కానీ, మన తుళ్ళూరు కానీ మొత్తం వెళ్ళే మెయిన్ రూట్ అన్నమాట ఇది. మనం పోయినసారి అయితే మీకు నిడమర్ రోడ్ లోంచి వస్తే అప్డేట్ ఎలా ఉంది, అటు సైడ్ ఎంతవరకు అయితే పనులు జరుగుతున్నాయి అని అయితే చూపించా అనమాట. ఇప్పుడైతే ఈసారి అయితే మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి ఇటువైపు నుంచి తుళ్ళూరు, అలాగే తాళ్ళైపాలెం, మనకి మధ్యలో గొల్లపూడి ఇవన్నీ తగులుతాయి అన్నమాట. ఇదిగోండి మన కరకట్ట రూట్ ఆపేయడం వల్ల అయితే ఇదిగోండి ఈ చిన్నది వంతెన అయితే ఒకటి ఉండిద్ది. మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతేనేమో మనకి ఉండవల్లి కేవ్స్ వస్తాయండి. అవి కూడా చాలా ఫేమస్. అది కూడా వీడియో తొందరలోనే చేద్దాం. ఇదిగోండి మనం అయితే ఈ చిన్న బ్రిడ్జ్ మీద నుంచండి. ఇదైతే ఒక్క వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడానికి అయితే చాలా ఇబ్బంది అన్నమాట. ఇదిగోండి ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో. అలాగే చూసారు కదా ఇక్కడ మనకైతే పోలీస్ వాళ్ళు ఉంటారన్నమాట. ఇటువైపుకి అటువైపుకి వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే ఈ రూట్ మామూలుగా అయితే యూజ్ చేయరు. మన లోకేష్ గారు కానీ ఎవరన్నా వస్తే డైరెక్ట్ గా ఈ రూట్ లో నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే కరకట్ట రోడ్ అయితే అందరు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రూట్ అయితే మనకు కొంచెం ఖాళీ ఉండిద్ది అన్నమాట. అందుకని ఇదైతే నారా లోకేష్ గారు వాళ్ళు అయితే యూజ్ చేస్తారనమాట ఈ రోడ్డు. ఇదిగోండి నారా లోకేష్ గారి పార్టీ అదే మనకి యువగలం ప్రజా దర్బార్ నడుస్తుంది కదా, అదైతే మనం రైట్ సైడ్ వెళ్ళాలి. మనం అయితే లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇది చూసారు కదా కొత్త రోడ్డు అయితే వేసారనమాట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు అయితే చూడలేదండి. ఇప్పుడైతే కొత్త రోడ్డు పొలాల్లోంచి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా రోడ్డు అయితే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ దాకా అయితే ఇదే రూట్ ఉండిద్ది అనమాట. ఇలాగే ఈ పొలాల వెంట వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. రోడ్డు అయితే చల్లగా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఈ రూట్ లో వచ్చారా లేదా అని అయితే ఒకసారి కామెంట్ పెట్టండి. ఇలాగే అమరావతి గురించి అయితే చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తానే ఉంటాయండి. మీరు కూడా చూసిన వాళ్ళు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్లో అయితే అమరావతి గురించి ఎక్కడ ఏ అప్డేట్ జరిగినా కానీ వీడియో అయితే పెడతానే ఉంటాం. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి. ఇదిగోండి మనం ఆ రూట్ లో నుంచి ఇంకా ఇక్కడ నుంచి రూట్ అయితే కంప్లీట్ చేయలేదన్నమాట. మనం అయితే మళ్ళా కరకట్ట రోడ్ లో అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇదిగోండి ఇదే కరకట్ట రోడ్ అన్నమాట. మనకైతే అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే అసలు ఈ రూట్ అయితే అసలు ఖాళీ ఉండదండి. మనకి రావడానికి కూడా అసలు
రావడానికి కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకు ఆ విఐపి వెహికల్స్ కానీ మన గవర్నమెంట్ వెహికల్స్ కానీ మొత్తం బాగా రష్ గా తిరుగుతూనే ఉంటాయి. మనకు అందుకోసం అని చెప్పి మనకైతే పక్కన రూట్ అయితే వేసారన్నమాట. మనం ఈ రూట్ లో నుంచి అయితే కొంచెం ఇదిగోండి, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు అక్కడ ఆఫ్ అయిపోయింది కదా, అదే రూట్ స్ట్రైట్ గా అయితే కంప్లీట్ చేయలేదండి, మధ్యలో వదిలేశారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ రూట్ చూసారు కదా, ఈ రూట్ అయితే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ అయితే ఎదురు 6 లైన్ హైవే ఉందండి. ఇదే మనకి 6 లైన్ హైవే అంటే దీనికి సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పి అయితే అంటారనమాట. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉంటదండి. అసలు ఈ పక్కన చెట్లతో కానీ ఇలాగా చాలా అంటే చాలా బాగుండిద్ది. అలాగే మనకి రైట్ సైడ్ చూసుకుంటే చూసారు కదా, మంతెన సత్యనారాయణ గారిది ప్రకృతి వైద్యులు, ఆయన ఆశ్రమం అయితే ఉండిద్దండి. అలాగా దాని ముందు నుంచి మనకైతే సీడ్ యాక్సిస్ రోడ్ అయితే ఫుల్, ఇక్కడ నుంచి అయితే అసలు ఒక 10 కిలోమీటర్స్ దాకా అయితే అసలు ఏ వెహికల్ కూడా అడ్డు రాదండి. ఎందుకంటే 4 లైన్ కూడా కాదు, ఇది 6 లైన్ అన్నమాట. రోడ్ అయితే అమరావతి అప్డేట్ లో అయితే ఈ రోడ్ మెయిన్ రూట్ అన్నమాట. నా తెలిసి అయితే ఇదిగోండి, మనం అయితే ఈ సైడ్ సర్వీస్ రూట్ లో నుంచి అయితే వెళ్తాం అన్నమాట. ఎందుకంటే మనకి మధ్యలో రూట్ లోకి అయితే ఎంట్రీ లేదండి. ఎందుకంటే ఆ మధ్యలో రూట్ వచ్చేసి ఓన్లీ విఐపి వెహికల్సే వస్తాయి అన్నమాట. చూసారు కదా, చెట్లు కానీ ఆ పూల మొక్కలతో చాలా అంటే చాలా అందంగా ఉందండి. రూట్ అయితే అస్సలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది ఉంది చూసారా, అది వాకింగ్ ప్లాట్ వాకింగ్ ఏరియా అన్నమాట. మనకి వాకింగ్ కి పొద్దున్నే ఉంటారు కదా ఇక్కడ ఉండేవాళ్ళు వర్కర్స్ కానీ, ఆ లోపల మనకి అసెంబ్లీలో ఉండే వాళ్ళు కానీ పొద్దున్నే అయితే వాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట లెఫ్ట్ సైడ్. అది కూడా అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి. అలాగే ఇది వచ్చేసారు కదా, ఎప్పటికప్పుడు చెట్లు కానీ ఈ రోడ్డు గురించి కానీ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీరు మన అమరావతిలో మేజర్ గా అసలు అప్డేట్ అయ్యింది చూసుకుంటే ఇదే అనమాట. 5 years నుంచి అయితే ఈ రోడ్డు అయితే అస్సలు 5 years బ్యాక్ గా ఒక 3-4 years బ్యాకే వేసారన్నమాట మనకి ఇది. అలాగే మనకి ఇంకో టెంపుల్ వచ్చేసి చూసారు కదా, టిటిడి మినీ టిటిడి అన్నమాట మన అమరావతిలో. ఈ వీడియో కూడా నేను ఫుల్ గా చూపిస్తాను లోపలికి వెళ్ళి అయితే. చూసారు కదా, మినీ టిటిడి మన అమరావతికి వచ్చేసిందండి. మినీ టిటిడి చాలా అంటే చాలా బాగుందంట. ఒకసారి చూడాల్సిన టెంపులే, ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మన వెస్ట్ హైవే, వెస్ట్ బైపాస్ అనమాట, విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. ఇది వచ్చేసి మనకి చిన్న కాకాని దగ్గర అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిపోయి మనకి విజయవాడ అవుట్స్కట్స్ లో ఉన్న చిన్నవుట్పల్లి దగ్గర అయితే మనకి ఎండ్ అయిద్ది అనమాట. ఇదిగోండి, మన సీడ్ యాక్సిస్ రోడ్ లో డ్రైనేజ్ లైన్స్ చూసారు కదా, డ్రైనేజ్ లైన్స్ అయితే ఒకటి మేజర్ గా అప్డేట్ అయితే అవుతుందండి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి చాలా పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఫ్యూచర్ లో కూడా మనకి ఏ ప్రాబ్లం రాకుండా దగ్గర దగ్గర ఒక 5 feet అయితే హైట్ ఉందన్నమాట. ఒక్కొక్క మ్యాన్ హోల్ ది పైప్ వచ్చేసి ఈ లెంత్ కూడా చాలా ఉంది. అలాగే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ అయితే పోయినసారి కూడా అయితే అండి, ఈ పోయిన 5 years లో అయితే చాలా అయితే దొంగతనం అయితే జరిగినాయి అంట. అవి మరి అవి ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారో కూడా తెలియదు. ఇప్పుడైతే నైట్ పూట అయితే వాచ్మెన్స్ అయితే ఉంటారన్నమాట. ఇది వచ్చేసి మన మందడం సిటీ లైన్ అన్నమాట. ఇది మన సీడ్ యాక్సిస్ రోడ్ లో నుంచి రైట్ లోకి వెళ్తే ఆ ఊర్లోకి వెళ్ళొచ్చు. అది వచ్చేసి మన అసెంబ్లీ ఫ్రంట్ రోడ్ లోకి అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మన అసెంబ్లీ బ్యాక్ సైడ్ రోడ్ అన్నమాట. మనకి అటు సైడ్ వెళ్తేనేమో తాళ్ళాయిపాలెం వచ్చింది. దానిలో ఒక టెంపుల్ అయితే ఉండిద్దండి, కోటిలింగాల టెంపుల్ అని. అదైతే చాలా బాగుండిద్ది. అది కూడా ఇటు వచ్చినప్పుడు అయితే మిస్ కాకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇలాగే మనం ఈ రూట్ లోంచి అయితే ఇది వచ్చేసి మనకి ఇటు నుంచి మనం నిడమర్రు
అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. నిడమరు, నీరుకొండ అటు సైడ్ అయితే వెళ్ళే రూట్ అనమాట. అలాగే మన అసెంబ్లీకి అయితే బ్యాక్ సైడ్ రోడ్ అయితే వచ్చిద్ది అనమాట ఇది. ఇదిగోండి మనకు చూసుకున్నారంటే ఈ రోడ్డు అయితే అంతగా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ రోడ్డులో కొంచెం అటువైపు ఇటువైపు బ్రిడ్జెస్ లాంటివి అయితే వస్తాయి. ఎందుకంటే మనకి ఇంకా కొంచెం ఇక్కడైతే ప్లేస్ అయితే చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ అది కరెంట్ టవర్ చూసారు కదా, అదైతే కరెక్ట్గా రోడ్లోకి మిడిల్లో అయితే ఉందన్నమాట. చూసుకున్నారు కదా, ఇక్కడ రోడ్డు మిడిల్లో కనిపిస్తుంది కదా మనకి. ఇది వచ్చేసి ఇది మనకైతే కొంచెం ఇక్కడైతే అందుకనైతే కొంచెం ఇక్కడ రోడ్డు అయితే సరిగ్గా లేదన్నమాట. చూసారు కదా, ఇదిగోండి రోడ్డు మిడిల్లో అయితే ఉందండి ఇది. ఇది వైపు మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమొచ్చిందంటే మనకి తుళ్ళూరు అవి వస్తాయి. తుళ్ళూరు, గొల్లపూడి అవి వస్తాయి అన్నమాట. మనం అవన్నీ మీకు అవి రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను నేను, ఎలా అప్డేట్ జరుగుతుందో ఏంటో. అయితే మనం ముందైతే ఇప్పుడు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి అయితే అసెంబ్లీ దగ్గర ఎలా ఉంది అనేది అయితే చూసుకుందాం. అసెంబ్లీ కూడా ఈరోజు అయితే లేదండి, హాలిడే కాబట్టి. అసెంబ్లీలు జరిగేటప్పుడు అయితే మనల్ని అయితే ఈ రోడ్లోకి కూడా ఎంట్రీ ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆ వెహికల్స్, ఆ హడావుడి, ఆ పోలీసులు వాళ్ళైతే చాలా మంది ఉంటారు. మనం వెళ్ళేటప్పటికి అసెంబ్లీ లేకపోవడం వల్ల మనం అయితే కొంచెం ఫ్రీగా ఉంది, వెళ్ళి చూసుకోగలుగుతాం. లేకపోతే మన వెహికల్ అయితే మొత్తం చెక్ చేసిన తర్వాతే ఈ రోడ్లోకి ఎంటర్ అవనిస్తారు అన్నమాట. చూసారు కదా, ఇదంతా అసెంబ్లీ బ్లాక్స్ అండి. లోపలికి అయితే మనకి నార్మల్ పీపుల్స్ కూడా ఎంట్రీ ఉంటదంట. అది వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఒక స్లాట్ ఉండిద్ది. ఆ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి, అప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. అది మీకు ఎలా ఎంటర్ అవ్వాలి, లోపల చూడటానికి ఎలా వెళ్ళాలి, మన అమరావతి స్ట్రక్చర్, అమరావతి మొత్తం ఎలా డెవలప్ అవుతుంది అనేది అయితే మ్యాప్ మొత్తం లోపల ఉంటుంది అన్నమాట. అది కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. ఇదిగోని చూసారు కదా, మన అసెంబ్లీ కాడ అయితే ఇక్కడ మనకి అన్నా క్యాంటీన్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ₹5 అన్నా క్యాంటీన్ భోజనం కూడా మనకి దొరికిద్ది అన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, చూసారు కదా, సోలార్ ట్రీ అన్నమాట. ఇలాంటి ట్రీస్ అయితే అసలు మనకి అసెంబ్లీలో ఒక 5-6 ఉన్నాయండి. ఈ సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది. మొత్తం మనకి లైట్స్ కానీ మొత్తం అయితే ఈ సోలార్ ట్రీ ఇది చూసారు కదా, దాని మీదే ఈ లైట్స్ మొత్తం రన్ అవుతాయి. మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళవి కూడా ఛార్జింగ్ అయితే ఇక్కడే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళిన రోజు అయితే మనకి స్లాట్ దొరకలేదండి ఆ రోజు. మళ్ళా లోపల వీడియో కూడా మీకు తీసైతే ఎలా వెళ్ళాలి ఏందనేది ప్రాసెస్ మొత్తం అయితే నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను అనమాట. నేను కూడా లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉందో ఏందో మొత్తం చూపిస్తాను. మా వీడియోస్ చాలా వస్తున్నాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.